మాతరమంటూ నినదిల్చిన బంగాళం, స్వరాజ్యము జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం, హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం, అన్నిటికీ నెలవాయను ఆంధ్ర వీర హృదయం, రామరాజు హృదయం. సార్, నీకు రామరాజు ఉండు స్థలము తెలియనా? ప్రాంతం తెలియదు సార్. ఎటులైనా నువ్వు కనుగొని వెళ్ళు. మేము శాంతికి ఇష్టపడుతున్నాము అని చెప్పు. అడవులలో మీరు చెట్లు కొట్టుకొనవచ్చును, మీ భూములను మీరే దున్నుకొనవచ్చును, మన్యములో మీదే రాజ్యము అని మా మాటగా చెప్పు. వాళ్ళని చంపేస్తారేమో సార్. నాన్ సెన్స్. దూతను చంపునంతటి హీనుడు కాడు రామరాజు. ఎదురుముళ్ళో మన ఈరులని చంపేశారు. కొండ పల్లి తగనెట్టేశారు. ఒక్క ఊరని కాదు, గూడాలకు గూడాలు మన్యాన్నే మత చేస్తున్నారు. దొరా రామరాజు ఎక్కడున్నాడో చెప్పమని చిత్రవని చేస్తా ఉన్నారు. మానభంగ, గృహదానాలు, మనుషుల్ని జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నారు. సీతారామరాజు పేరెత్తితే చాలు చంపుతున్నారు. ఆ దుర్మార్గులు మన్యాన్ని శ్మశానంగా మారుస్తున్నారు. వీల్లేదు. ఒక్క రామరాజు కోసం ఇంతమంది బలైపోవటానికి వీల్లేదు. ఈ మన్యం శ్మశానం కావటానికి వీల్లేదు. వీడు బయట తట్టేస్తున్న లాక్కొచ్చాను దొరా. లేదు దొరా, నేను మీ దగ్గరికే వచ్చాను. ఈ సోడు తెలియక ఎదుగుతుంటే ఈడు పట్టుకొచ్చాడు. ఇక్కడ నీకేం పని? కలెక్టర్ పంపించాడు. ఎందుకు? తండ్రి కోసం. మీరు వస్తే అన్ని మాట్లాడతారంట. తండ్రి జనాన్ని అందరినీ చంపి ఇప్పుడు చంది చేస్తారా? మన్నాన్ని మర్చి చేసి మాట్లాడతారా? జనం మక్కలాయనా? నువ్వు చెప్పారంత నిజమేనా? నిజం. కలెక్టర్ స్వయంగా చెప్పాడు. అడవిలో కట్టెలన్నీ మీరే కొట్టుకోవచ్చునట, మీ భూములు మీరే దున్నుకోవచ్చునట, ఇక నుంచి మన్యంలో రాజ్యం మీదేనంట. రాజ్యం ఎవరిదైనా ఇప్పుడు మన్యానికి శాంతి అవసరం. వెళ్ళు, నేను వస్తానని రోదరపడు. నువ్వు నిజంగా వెళ్తావా? వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఆ తెల్లళ్ళు నీతిలే నాయాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను బతికినిస్తారా? నేను సంధికి వెడుతున్న కారణం నా చావు బ్రతుకుల సమస్య కాదు. ఏదో ఒక విధంగా సంధి కుదిరితే మన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతారని. నా ఒక్కడి కారణంగా ప్రజా జీవితం ఇంతటి అల్లకల్లోలం కావటం నేను భరించలేను. ఎన్ని బాధలు పెట్టినా, మరెన్ని ఆశలు చూపెట్టినా తమ నాయకుడిని పట్టివ్వటానికి అంగీకరించని నా ప్రజలు నానా హింసలు పడుతుంటే సహించమంటారా? చావుకు భయపడి ఊరుకోమంటారా? నువ్వు భయపడు. నిన్ను గురించి మేం భయపడుతున్నాం. వాళ్ళు నిజంగా నిన్ను సంధికి పిలవలేదు. ఇదేదో కుట్ర ద్వారా కుతంత్రం. పొరపాటుగా నీకేదన్నైతే మన్యం చచ్చిపోద్ది దొరా. మన్యం దేవుళ్ళు లేని కూడా అయిపోతుందరా. నువ్వు వెళ్ళొద్దు. బిడ్డను పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని ఈ గుండె మండిపోతుందయ్యా. నువ్వు లేకపోతే ఈ మంట ఎవరు ఆపుతారు? నా పగ ఎవరు తీరుస్తారు? నీ ఒక్క పగే కాదు గంగమ్మ, మన్యం మొత్తం పగ తీర్చడానికి నేను పోయినా ఎందరో నాయకులు పుడతారు. పుట్టరు కదా, నీ ఇంటి నాయకులు పుట్టరు. ఎయ్యేళ్లకైనా ఒక్క సీతారామరాజు పుట్టరు. నిన్ను మేము పోగొట్టుకోలేము కదా, పోగొట్టుకోలేము. అసలు నీ ప్రాణం నీది కాదు స్వామి, మాది. ఎంత సలహా మాత్రం నీ ఇష్ట ప్రకారం పోవడానికి ఏం లేదు. మమ్మల్ని కాదని నువ్వు ఎట్టా పోతావో చూస్తావు. నిన్ను పోనీవు. ఎలనీయం. వద్దు దొరా. నాయకుడిగా ఆజ్ఞాపిస్తున్నాను, అడ్డు రాకండి.
గుడ్ డే మిస్టర్ రామరాజు. గుడ్ డే. కమాన్ సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులము కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజును చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కాని సుంకము చెల్లించవలెను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలెను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలెను. అంతేనా? ఆ మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయదు. నీవు వచ్చుకుని ఎడలా నీకు సేనాని పదవి ఇచ్చుదు. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి దీపం ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుద్రపాల్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమునందే పుట్టియుండును. రుద్రపాల్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముద్రానికే పాటుపడతాను. నీ దేశభక్తి మెచ్చుకుంటుని రామరాజ్, కాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలం. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యము ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేషాసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించిన వదలొదలపాడ్. రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తల ఒక్కవు. మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయుచుంది. అమూల్యమగు నీ ప్రాణములు తీయ వరకు నన్ను బలవంతం చేయుచుంది. ఆవేశము విడిచి కొంచెం ఆలోచించుము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపోట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిలిపోయే పసిబిడ్డలు, వాళ్లను చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. Stop it, రాజు, stop it. This is gross treason. రాజద్రోహం. Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine, and my duty is to my king. Forgive me. Shoot him!
రామచంద్ర, శ్రీరామచంద్ర. జీసస్, జీసస్. అల్లాహు అక్బర్. Didn't you hear me? Are you afraid of him? Is there no loyal soldier here at your command, sir? నువ్వు నన్ను చంపలేవు కూడా. In the name of His Majesty's government, we order you. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విప్లవం మరణించదు, వీరుడు మరణించడు. వెలుగుతుంది విప్లవాత్మ. ఓ విప్లవ జ్యోతి జోహారు, ఓ పరిప్లవ శక్తి జోహారు. నీ పేరే ప్రజాశక్తి సంకేతం, నీ బ్రతుకే దేశానికి సందేశం. నీవెగరేసిన సమర పతాకం నేతాజీ ధరించాడు. సాయుధ శక్తులు జై హిందంటూ సంగ్రామమును సలిపారు. మధుర స్వప్నం మహిత స్వరాజ్యం గాంధీ నెహ్రూ తెచ్చారు. జననికి విడుదల, జాతికి పండుగ, జెండా ఊంచా రహే హమారా, జెండా ఊంచా రహే హమారా, జెండా ఊంచా రహే హమారా. ठीक नहीं है साहब ये. हाँ, ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్? అంటే మీది మాత్రం గుడి, మాది గుడి కాదు సాబ్. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? పగల్ పనే సాబే. ఎవడో క్రిమినల్ మసీదులోకి తిరిగాడని, ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్? हम मुस्लिम्स కావచ్చు సాబ్, लेकिन हम भी हिंदुस्तानी है, మీలాగా ఇండియా. మీరు ఇండియన్ సెంటరా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పనిచేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్ళు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ఐ షెల్టర్ చేశారా? మీరు ఇండియన్ సెంటరా? क्या बोल रहे हैं साहब आप? साहब ऐसे वैसे మాకు తెలియదు సాబ్. మేము అలా కనిపిస్తున్నావా సాబ్? సాబ్
మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్. కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్. ఏం బతుకు సాబ్ ఇది? కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ. అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్కి? అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మంటానికి? మీదేనా ఈ దేశం? అరే हम भी यही के हैं, हमारा पाकिस्तान नहीं है. మేము కూడా మీలాగా ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగా ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగా ఈ మట్టిలోనే కలిసిపోతాం. हमारा भी है ये भारत देश. ఎలా విడిస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా. అదే 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 మేము చేసిన తప్పు. అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు, కాశ్మీర్ గొడవలు, టెంపుల్ అటాకింగ్స్, ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్ లో వెనుపడి పడిచారు, దొంగ డబ్బు తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు, మేము కాదు సాబ్. సాబ్, నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా. దయతలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? హమ్ భీక్ నహీ మాంగ్ రహే. చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. యే హమారీ మాँ హై. ఈ దేశం మాది, మాదే. रुको प्लीज, सुनो अमजद भाई सब कुछ देख लेगा. प्लीज रवि प्लीज. निकल निकल अल्लाहु अकबर, अल्लाहु अकबर. फनहा रसूलुल्लाहि अलैहि सलाम అన్ కతలన్ నిస్సాయి వస్సిబియాన్. ఆడవాళ్ళని, ముసలివాళ్ళని, పసిపిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్ లో హదీస్ లో చెప్పారు కదరా. ఏంటో ఇది? ये साला हिंदू लोग गुजरात लो మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. इनको चुप चुप. कौन मारा रे? कौन किसको मारा? ఇళ్ళ అక్కడ గుజరాత్ లో. అరే పాగల్ హో గయా సబ్ లోగ్. అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం, గోదా ట్రైన్ తగలబెట్టిన మనమని వాళ్ళు, బాబ్రీ మసీద్ అని మనం, అయోధ్య రావడం వాళ్ళు, ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవరు మిగలరు. మొత్తం శ్మశానం అయిపోద్ది. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా? अरे सोच रहे, स्ट्रेट सोच. अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको. वही मैं पूछ रहा हूँ, क्यों काटना है इन लोगों को? क्या बिगाड़ा है इन लोगों ने आपका? अरे तेरा भाई को मारा, अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा. ఏం చేస్తారండి పాపం? ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళ మీద ఏంటండి కక్ష మంది? हम जैसा मुसलमानों का ऐसी बात कर. అరే ముసల్మాన్ ముసల్మాన్, తూ ముసల్మానేరా? మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చావు, జోరు को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని, अरे तू निकल निकल यहाँ से, निकल. अरे निकल यहाँ से. बाद में पछताओगे. अल्लाह की कसम, वही अल्लाह के लिए कुरान के कसम स्ट्रेट मुसलमान बोल रहा हूँ. ఒక్కడు అడుగు ముందేసినా జాన్ సంభాల్ डालूंगा. अल्लाह अकबर, अल्लाह अकबर.
अरे हाँ चलो भाई संपेद्दाम अंदर चलो अरे नहीं खींच के रखता कर लो वही मैं बोल रहा हूँ ये ठीक नहीं है भैया అల్లా కూడా నచ్చలేదు అందుకే నమాజ్కి పిలిచాడు నైతో కబేలా హోతా కబేలా అరే ఈ దేశాన్ని వదిలి ఇక్కడికి వెళ్తాం భయ్ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అరే బిచ్చగాళ్ళు అయిపోతామని అందరూ అందుకే ఉన్నంతసేపు మిల్కే జీతే अरे स्टेट सोचते हैं क्या हाँ चलो काम पे चलो चल 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 भाई काम पे चलो अरे छोड़ दे पागलपन चल ऐसे ఎంత బడా బాత్ బోల్ రే నేను దేవుడు ఏంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేందుకు గొప్పాళ్ళండి మీరైనా నేనైనా మరి గుడి ఎందుకండి వయసు మే బోల్ రామ్ భాయ్ సాబ్ గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ జో కుछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే అదా ఆయనకి వెళ్తుంది దుఆ మాంగనే కి జగహ है ప్రార్థించాలంతే समझ गए आप चलो चलो या फिक्र मत करो चलो हां नमस्ते नमस्ते हां चलो 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 अरे मुन्ना जिधर हो बेटा तू चल चल अरे ओ गणेश भाई एक चाय लगाना मेरे लिए అమ్జద్ భాయ్ अरे कैप्टन सैल्यूट నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి अरे साहब आप क्या कर रहे हैं లేదు అమ్జద్ భాయ్ నీలాంటి అమ్జద్ భాయ్లు ఊరికి ఒక్కడున్నా చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది అందుకే సెల్యూట్ క్యాప్టెన్ సాబ్ శర్మిందా మత్ కర్నా నాదే ముందు సాబ్ మీ మిలిటరీ వాళ్ళు చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సర్దేశానంతే हमारा क्या है साहब